పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపిచ్చారో, జంతువుల పట్ల ఎంత ప్రేమ చూపిచ్చారో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ బయట వాళ్ళు ఎవరన్నా బాధపడుతుంటే చూడలేని తత్వం కూడా స్వర్ణలత గారికుంది. ఆవిడేంటంటే ఒకసారి సుశీల్ గారే చెప్పారు అది. ఆవిడ ప్రత్యక్ష సాక్షి అనుకుంటాను. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళారు తెలిసిన వాళ్ళ పెళ్ళికి. వెళ్తే అక్కడ పెళ్లి జరుగుతుంది. ఇటు సడెన్‌గా వాళ్ళు ఆ పెళ్ళికొడుకు తాళి కట్టనని మారం చేశాడు. ఇది పెట్టాడు. ఏమిటని ఎంక్వైరీ చేస్తే కట్నం ఏదో తక్కువయిందని చెప్పి తను కట్నం మొత్తం ఇచ్చిన తర్వాతే నేను తాళి కడతానని చెప్పాడు. చెప్తే అప్పుడు అందరూ షాక్‌లో ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడట్లేదు. కానీ ఇమ్మీడియేట్‌గా స్వర్ణలత గారు తన చేతికున్న గాజుల్లోంచి ఆ డబ్బు ఎంత అవసరమో అంత ఖరీదుకి ఆ గాజులు ఇచ్చేసి, రెండో, మూడో ఎన్నో ఇచ్చేసి పెళ్ళికొడుకిచ్చి తాళి కట్టించారు. తాళి కట్టించి వాళ్ళు ఈ స్వర్ణలత గారు అలా చేస్తారని కూడా ఎవరు ఊహించలే. కానీ అంత దానగుణం కూడా ఉంది ఆవిడకి. ఎవరన్నా ఆపదలో ఉన్నారన్నా, ఎవరన్నా అవసరానికి ఉన్నా ఆవిడ ఆదుకోవటంలో ఆస్తి ఉందని కాదు. ఆస్తి సద్వినియోగం కావాలని ఆలోచించే వారిలో స్వర్ణలత గారు ఒకళ్ళు. అలాగా ఆవిడ అంత జాలిగుండి ఉండేది. ఎవరు బాధపడినా చూడలేకపోయేవారు ఆవిడ. ఏ అవసరం వచ్చినా వాళ్ళకి డబ్బులు గానీ, ఏదైనా గానీ అవసరమైతే ఇచ్చేవారు.